మా ఊర్లో మేము జెండా మోసినామన్నా, తెలుగుదేశం పార్టీ జెండా మోస్తే మా మీద కేసులు పెట్టారన్న వాళ్ళు. ఎవరు? ఆ కులపాలు మా మీద కేసులు పెట్టారన్న. దాని ద్వారా మేము ఇటే వచ్చినాం. అలాగే ముఖ్యంగా అన్న మా సోషల్ మీడియా ఫ్యామిలీ మొత్తం మాకు ఆర్థికంగా కూడా సహాయపడ్డారన్న. మా అన్న చనిపోయిన తర్వాత ఒక అతను ఫోన్ చేసి, తమ్ముడు నీకు నేను కూలికి పోతున్నా, 600 నాకు కూలి వస్తాయి, ఆ రోజు డబ్బులు మీకు ఇస్తా, మీ అన్న చనిపోయాడు కాబట్టి ఇస్తా అని చెప్పాడన్న. చాలా ఇంతమంది ఫ్యామిలీని నాకు నువ్వు ఇచ్చినావన్నా, నువ్వు ఇచ్చిందా ఈ ఫ్యామిలీ. జై జగన్ అన్న. ఇప్పుడు ఇటుపక్క మాట్లాడండి అన్న, మాట్లాడండి. మైక్ అక్కడ మైక్ యాక్టివేట్ చేయండి అన్న ప్లీజ్. నా జగనన్న మాది వినుకొండన్న, పల్నాడు జిల్లా వినుకొండన్న మాది. వినుకొండ నుంచి వచ్చానన్న మీకోసం మిమ్మల్ని చూడటానికి. అన్నా జగనన్న, మీరు రేపు మేనిఫెస్టో విడుదల చేసే దాంట్లో రుణమాఫీ అని ఒక్క మాట అంటే అన్న, ఈసారి 175కి 175 40,000 మెజార్టీతో మనం ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి 40,000 మైక్ అక్కడ మైక్ యాక్టివేట్ చేయండి అన్న ప్లీజ్. నా జగనన్న మాది వినుకొండన్న, పల్నాడు జిల్లా వినుకొండన్న మాది. వినుకొండ నుంచి వచ్చానన్న మీకోసం మిమ్మల్ని చూడటానికి. అన్నా జగనన్న, మీరు రేపు మేనిఫెస్టో విడుదల చేసే దాంట్లో రుణమాఫీ అని ఒక్క మాట అంటే అన్న, ఈసారి 175కి 175 40,000 మెజార్టీతో మనం ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి 40,000 మెజార్టీ. లాస్ట్ క్వశ్చన్ అన్న, ఒక లాస్ట్ క్వశ్చన్ ఇటువైపు నుంచి ఎవరన్నా ప్లీజ్. అటుపక్క మైక్ ఇవ్వండి ప్లీజ్. అన్నా 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 అస్సలాముఅలైకుం అన్నా. ఇదే ముస్లింస్ 2014 నుంచి 19 వరకు భయపడుతూ బతికామన్నా. కానీ 2019లో మా రాజన్న బిడ్డ మా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళ్ళ ఎగరేసి బతుకుతున్నామన్నా. మా మైనార్టీస్ కి 4 ఎమ్మెల్యేలు చేశారన్నా, ఎమ్మెల్సీలు చేశారు, డిప్యూటీ సీఎం చేశారు, మండలి వైస్ చైర్మన్ చేశారు. అది సరిపోదన్నట్టు ఇప్పుడు 7గురికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. అదే కాక మా ఆఫీస్ గారు రాజ్యసభ అనౌన్స్ చేశారు. మీరు ముస్లింస్ రాజశేఖర రెడ్డి బిడ్డని 1 అడుగు ముందుకేస్తే మీరు 4 అడుగులు ముందుకేస్తారన్నా. అన్నా వాళ్ళందరూ 3 జెండాలు పట్టుకొస్తున్నారు. మన దగ్గర ఒకే జెండా, కానీ ఆ జెండాకి 3 అక్షరాలు YSR. అది చాలన్నా. ఆ జెండాని పోతే రాజన్న బిడ్డ చాలు. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ అన్న అందరికీ. దీంతో సీఎం గారితో ఇంటరాక్షన్ అయిపోయింది. అన్న ఒక్క రిక్వెస్ట్, అందరితో మీరు స్టేజ్ మీద నుంచి ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుంటుందన్న, అందరి కోరిక. ప్లీజ్ 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 అన్న. మీ అందరితో కూడా ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. చాలామంది మాట్లాడగలిగినారు, ఇంకా చాలామంది మాట్లాడలేని పరిస్థితి. కానీ మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా తోడుగా మీ జగనన్న ఎప్పుడు మీకు అండగా ఉంటాడని మాత్రమే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, ఈ దెబ్బ ఇక్కడ తగిలింది అని అంటే, అది ఇక్కడ తగలలేదు అని అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అనేది అని అర్థం. కాబట్టి భయం లేదు. గెలిచేది 175కు 175 సీట్లే అని, 25కు 25 ఎంపీ సీట్లే అని, ఒక్క సీటు కూడా ఎక్కడ తగ్గేందుకే వీల్లేదు. మీ భుజస్కంధాల మీద
మీ భుజస్కంధాల మీద ఫోన్ అనే ఈ ఆయుధం మీ చేతుల్లో ఉంది అన్నది గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. అటువైపున 100 మంది ఈనాడులు వచ్చినా, 100 మంది ఆంధ్రజ్యోతులు వచ్చినా, 100 మంది టీవీ5లు వచ్చినా, 100 మంది చంద్రబాబులు, 100 మంది దత్తపుత్రులు వచ్చినా, జాతీయ పార్టీలు పరోక్షంగాను ప్రత్యక్షంగాను మద్దతు పలికిన, కుట్రలు పన్నినా, కుతంత్రాలు పన్నినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, భయం లేదు మీ జగన్కు, భయం లేదు మీ అన్నకు, భయం లేదు మీ తమ్ముడికి. కారణం పైన దేవుడున్నాడు, కింద మీరంతా ఉన్నారు మీ అన్నకు అండగా. మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు, ఇక్కడ ఉన్న వాళ్లకు, ఇక్కడ రాలేకపోయినా చాలామంది ఆత్మీయులకు, దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉండి కూడా వారి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూపిస్తా ఉన్న నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా మీ జగన్ మరొకసారి మనసారా చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాడు. నేను ఇటువైపు తిరుగుతా వచ్చిన కాడికి వస్తాదబ్బా సెల్ఫీ. నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం జగన్.